నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం బల్లికురవ మండలంలో పర్యటించారు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలోని సంఘం నందు నూతనంగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అలాగే కూకట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 113 మంది విద్యార్థులకు మంత్రి రవికుమార్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు దాతల సహాయ సహకారాలతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తున్నారని, దాతల సహాయ సహకారాలతో నియోజకవర్గం వ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారని, మార్చి నాటికి 11,000 సైకిళ్లు పంపిణీ చేస్తారన్నారు. రాజకీయ రంగులు గుర్తులు లేకుండా విద్యార్థులకు లబ్ధి చేకూర్చుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రవికుమార్ ఆదేశించారు. అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మన స్కూల్లో కోకట్లపల్లికి సంబంధించి 54 మందికి, గొర్రెపాడుకు సంబంధించి 41 మందికి, సంఘం సంబంధించి 18 మందికి సైకిల్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఈ సైకిల్ అన్ని కూడా మన అసిస్ట్ వాళ్ళను మా కంపెనీ కూడా ఇస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది అడుగుతున్నా, అన్ని కంపెనీల వల్ల సైకిల్ అడుగుతున్నా. అందరి చేత చేపించేప్పుడు నువ్వేం చేసేవారు నా మనసు అడిగింది కదా, అందుకని నేను కూడా కొంత చేయాలని నా కంపెనీ నుంచి కూడా అడిగించాను. ఒక 1000 సైకిల్ మా కంపెనీ నుంచి కూడా. మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. దాదాపు పాఠశాలలో చదువుకున్న పిల్లలు కానీ, అదేవిధంగా కాలేజీల్లో కానీ, బల్లిపురవ, అద్దంకి, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అందరూ చూస్తే 11,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 11,000 సైకిల్ కావాలి 6వ తరగతి నుంచి 10వ తరగతి. నేను ఎప్పుడో వెళ్ళేటప్పుడు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అడిగాను ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 2-3 కిలోమీటర్లు. రోజు వెళ్తారంటే రోజు నడిచి వెళ్తాం, మా తల్లిదండ్రులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే వదిలిపెడతారు, లేకపోతే నడిచి వెళ్ళాలంటారు. అందుకని అప్పుడు ఇది చేయాలని అనుకున్నాం. గవర్నమెంట్ అన్నీ చేయలేదు కాబట్టి మనం కూడా చేయాలని కొన్ని కార్యక్రమం మనం బయట ఉన్న వ్యాపారస్తులకి CSR గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి 1% డబ్బుని సమాజం కోసం ఖర్చు పెట్టాలని వాళ్ళందరితో మాట్లాడి నేను రెగ్యులర్ గా ఏ కంపెనీ వాళ్ళు వస్తే ఆ కంపెనీ వాళ్ళు నా దగ్గర పనికి వస్తూ ఉంటారు. పనికి వచ్చిన వాళ్ళందరికీ ఈ పని అప్పచెబుతున్నా. తలా ఒక స్కూల్ అప్పచెప్పి చేపిస్తా ఉన్నా. దాంతోపాటు మా కంపెనీ కూడా అప్పచెప్పా ఓ పని. అందుకని ఇవన్నీ కూడా స్కూల్స్ ఇస్తాం. మార్చి లోపల అన్ని స్కూల్స్ కి అందరికి ఇచ్చేస్తాం. ఇంకా తొందరలో వచ్చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో అయితే 10-15 స్కూల్స్కి ఇచ్చేస్తాం. అందరూ అడుగుతూ ఉన్నారు మా స్కూల్ రాలేదండి. దాదాపు ఇప్పటికైతే 6,503 మందికి ఇచ్చారు. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ అంతా అద్దం కాన్స్టిట్యున్సీలో మొత్తం 6,500 మంది 3 మందికి ఇచ్చాము. మిగతా కూడా తొందరగా ఇస్తాం. ఈ ప్రభుత్వం పాఠశాల విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టింది లోకేష్ గారు ముఖ్యంగా. ఎందుకంటే మంచి యూనిఫామ్ ఇవ్వాలి, దాని మీద ఏ పార్టీ గుర్తుండకూడదు, ఏ నాయకుడు గుర్తుండకూడదు. చాలా మంది అడిగారు నువ్వు ఎల్లో సైకిల్ ఇవ్వచ్చు కదా అని. పిల్లలకి రాజకీయం అవసరం లేదు. పిల్లలకి కావాల్సింది చదువుకోవటం, పుస్తకం బాగా చదువుకోవటం, వాళ్ళ పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ ఊరికి గౌరవం తేటం, అంత మించి అవసరం లేదు. అందుకనే లోకేష్ గారు కూడా ఏం చెప్పారంటే ఎక్కడ స్కూల్ యూనిఫామ్స్ మీద కానీ, స్కూల్ బ్యాగుల మీద కానీ, స్కూల్ బెల్ట్ల మీద కానీ మా పార్టీ సింబల్ కానీ, పార్టీ రంగులు కానీ ఏదైతే చెప్పారు. అందుకని అందరికి రెడ్ బ్లాక్ సైకిల్ ఇస్తున్నాం అందరూ కూడా. అది సరేనా? అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో పాటు ఇవన్నీ చేస్తా అందరూ కూడా డబ్బులు వేస్తున్నాం కదా. 15,000 కాడికి డబ్బులు ప్రతి తల్లిదండ్రులకు ఇవ్వాలి. అంతకుముందు ఒకరికి వేసేవాళ్ళు పాత గవర్నమెంట్ లో. ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా పిల్లలకి అందరికి ఇవ్వాలి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఒక అతను అడిగాను నేను అర్థం మీటింగ్ లో, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, మీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వట్లేదు అంటే ఒకరిని చదివించి ఇంకొకరిని పనికి పోమన్నా అని. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను మీటింగ్ లో. అద్దంకిలో అంబేద్కర్ గారి జయంతి రోజు అడిగాడు ఒక ఆయన. బయట నుంచి ఒక గెస్ట్ వచ్చాడు. అది పార్టీ మీటింగ్ కాదు, అంబేద్కర్ గారి జయంతి మీటింగ్ రోజు. అడిగితే అక్కడి నుంచే నేను మెసేజ్ సీఎం గారికి పెట్టాను, ఇట్లా ఒక అతను అడిగాడండి అని. అంటే ఆయన అపోజిషన్ లో ఉన్నాడు. గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికి న్యాయం జరగాలనే దానికోసం ఆ కార్యక్రమం పెట్టారు. అదొకటి యూనిఫామ్స్ ఇవ్వటం ఒకటి, టయాన్ని పుస్తకాలు అందించడం ఒకటి, స్కూల్స్ కి పిల్లలకి మంచి చదువుకోవడానికి బ్యాగ్, షూస్, వేసుకోవడానికి మంచి యూనిఫామ్, అందరూ కూడా ఒకే యూనిఫామ్ లో ఉండాలనే దానికోసం అదొకటి. వీటితో పాటు గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ఖాళీలు అయిపోతా ఉంటాయి, పట్టించుకోరు. ఒకే క్లాసు
ఒక రెండో తరగతి నుంచి 5వ తరగతి దాకా ఒకే టీచర్ చెప్పడం అట్లాంటివి జరిగాయి. అట్లా ఉండకూడదు. టీచర్ ఏ క్లాస్ కి ఆ క్లాస్ టీచర్ ఉండాలనే దానికోసం ఇప్పుడు 16,300 టీచర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్య కోసం తీసుకున్నారు. అదేమి సీక్రెట్ కదా, అందరూ తెలిసింది. డిఎస్సీ ద్వారా తీసుకున్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా సార్ డిఎస్సీ నేను ఎలక్షన్ అప్పుడు తిరుగుతున్నా, చాలా మంది అడిగారు డిఎస్సీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, మా వయసు అయిపోతుంది, మేము ఇప్పుడు రాయకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయని చాలా మంది అడిగారు. లోకేష్ గారు పాదయాత్ర వచ్చేటప్పుడు కూడా. అందుకని అది కూడా డిఎస్సీ ఎగ్జామ్ పెట్టారు. దాని ద్వారా ఎన్నో కోర్టు కేసులు వేశారు. చాలా మంది ఇది జరగకూడదు, ఇది జరిగితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఆ కోర్టు కేసులు అన్నింటినీ కూడా అధిగమించి 16,300 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అట్లానే పోలీస్ ఉద్యోగాలు కూడా 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి స్టైఫండ్ 4,500 ఇస్తే వాళ్ళందరూ మాకు 4,500 సరిపోదంటే 12,000 చేసింది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. ఇట్లా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా చేస్తాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలంటే ఎక్కడికో బయట దేశాలు దాటి రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. అందుకని మన పక్కన గుడిపాడు ఉంది. గుడిపాడులో ఒక పార్క్ తయారు చేపిస్తున్నట్టు 1000 ఎకరాలు తీసుకున్నాం, 1050 ఎకరాలు తీసుకున్నాం. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ అన్నమాట. సోలార్ కానీ విండ్ కానీ ఏమైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్లు. ఎవరు మెయింటైన్ చేయడం రోజుకి 5 లీటర్లు పెడితే 10 లీటర్లు పడుతుంది. క్యాన్ పట్టిద్దా, క్యాన్ పట్టింది మంచి 3 లీటర్లు లాగండి. మంచి వాళ్ళు ఉన్నాయి కూడా 2-3 లీటర్లు లాగండి. సెక్రటరీ చేత ప్లాస్టిక్ అంతా ఇంట్లో పెట్టండి, తీసుకొచ్చి కాలువ లేకుండా వాళ్ళు కొనుక్కుపోతారండి. అర్థమైందా? ఊరికి తలకే ఉంటాం కదా, ఊర్లో నా రోజు తిరుగు ఊర్లోకి రావాలంటే తెలియదు. అందించు అందించాం, కాగితం పెట్టుకుంటాం. బస్సులో ఉంటుంది జాగ్రత్త ఒకసారి. అర్థమైందా? ఇప్పుడు దాకా ఎట్టు వస్తున్నావు? చాలా దూరం అవుతున్నా. రోజు బస్సు ఉందా వెళ్ళటానికి రావడానికి? మీరంతా ఊర్లేనా? అందరూ సంఘం బ్యాచ్ కూడా ఉన్నారు సార్. సంఘం వాళ్ళు ఎంతమంది వస్తారు? సంఘం 10 మంది దాకా ఉన్నారు సార్. 10 మంది సంఘం. ఓకే. ఎట్లా కలర్ బాగుందా? ఏ కలర్ ఇది? కలర్ బాగుందా? నువ్వు ఏ క్లాసు? మీరు అడవులండి. ఫస్ట్ సైకిల్ మీకు ఇది ఫస్ట్ బండి. మీరంతా ఎంత లేవు? ఎత్తుకుందా లేదా అంటున్నా. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోనికి రావడం ఖాయమని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు, మేరుగు నాగార్జున, బత్తుల బ్రహ్మానందరెడ్డి, అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు నియమించుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, రానున్నది వైసీపీ ప్రభుత్వమని, నేడు పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడమే అందరి లక్ష్యమన్నారు. అనంతరం అద్దంకిలో 100 పడకల ఆసుపత్రి ఎక్కడా అని ప్రచార పత్రాలను ఆవిష్కరణ చేశారు. పోరాట పట్టుబడిన నాయకులు ఉన్నారు. అనేక ఒడిదొడుకులను
కింద పడినా మీద పడినా డబ్బులు బాగొట్టుకున్నా బూతులు తిట్టించుకున్నా కేసులు పెట్టించుకున్నా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి జెండా పోసే నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మీకు చెప్పాల్సిన పని లేదు. ముందున్న కిమ్ కర్తవ్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ ని శాసనసభ్యుడిగా చేసుకోవటం మినహా ఏమీ లేదు. తరువాత మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత డాక్టర్ అశోక్ కుమార్ ఉంది. అట్లాగే పార్టీని సంస్థాగతంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం చేసుకోవాలని గొప్ప ఆలోచన రావడమే కార్యకర్తలను విస్మరించలేదని చెప్పడానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేరేటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు అంత నిశ్చితంగా లోతుగా అధ్యయనం చేసి పరిపాలన చేయలా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్నగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కులం లేదు, మతం లేదు, నువ్వు ఏ పార్టీ చూడాలా, అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతి కుటుంబానికి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ నువ్వు ఏ పార్టీ అని చూడాలా, నువ్వు ఏ కులం అని చూడాలా, నువ్వు రైతు ఏ రైతు అని చూడాలా, అర్హత ఈ రైతుకి ఈ పంటేసుకుంటే నష్టపోతే రైతును ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి, రైతుకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వ్యవసాయం దండగైనటువంటి రాష్ట్ర నాయకులు ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తుంటే కాదు వ్యవసాయం పండుగని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు, ఉదాహరణకు పొగాకు కోసం పొగాకు పండించిన రైతు ఈరోజు 40 లక్షలు అంటా ఉన్నాడు. ఉరేసుకున్న రైతు ఉరేసుకున్న స్టేట్కి వెళ్ళిపోయాడు. మిర్చి వేసిన రైతు యాత్రల్లో అడ్డంగా పడుకొని కాఫీ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వాడికి కొట్టలు లేదు. ఏ పంట వేసుకున్నా ఈరోజు ఒక ప్రక్క ఏమో ముఖ్యమంత్రి వ్యవసాయమే వద్దంటాడు, ఒక ప్రక్క వ్యవసాయం దండనంటాడు, ఇక వ్యవసాయం చేయొద్దంటాడు, వరి తింటే క్యాన్సర్ వస్తుందంటాడు, అన్ని ఆయనే మాట్లాడతాడు. ప్రజలు ఎలా బతుకుతారు? 70% వ్యవసాయం మీద ఆధారపడిన రైతు ఎలా బ్రతుకుతాడు? విధంగా ఆరోగ్యశ్రీని రూపొందిస్తే అట్లా కాదు నాన్నగారు, మీరు ఇచ్చినటువంటి ఆదర్శవంతమైనటువంటి సందేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా 25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రాణ రక్షణ కల్పించేటటువంటి ఏర్పాటు చేస్తాను. 2000 డబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసినటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇది వాస్తవం. ఇన్ని జరిగిన తర్వాత కరోనా మహమ్మారి అనేటటువంటిది వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఏర్పడి కోట్లాది మంది హాస్పిటల్ పాలవుతూ ఉంటే ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కరోనా టైంలో కరోనాతో ప్రాణం పోయిందని చెప్పబడేటటువంటి వాళ్ళు కేవలం 0.1% మాత్రమే పరిమితం చేసి రిక్షా తప్పుకునేటటువంటి కార్మికుడికి కూడా బ్రహ్మాండమైనటువంటి రక్షణ కల్పించి వైద్యశాలలో పంపిస్తే ఆ వైద్యశాలలో ఎట్లా చూశారు? ఎవరో మంత్రి గారు అయినటువంటి నాగార్జున గారు, భాగ్యవంతులైనటువంటి మీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ గారు, భాగ్యవంతులైనటువంటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అలాంటి వారు సరదాగా వారు కూడా రోజు కాదు అప్పుడప్పుడు తినేటటువంటి డ్రై ఫ్రూట్స్ అనేటటువంటి వాటిని కూడా తీసుకొచ్చి శారీరకమైనటువంటి పటిష్టత పెంచేటటువంటి దానికి ప్రతి రోగికి కూడా డ్రై ఫ్రూట్స్ ను పెట్టి వాళ్ళకు రక్షణ కల్పించినటువంటి ఘనత దేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అనేక సార్లు అద్దంకిలో మీటింగ్ జరుపుకున్నాం. మీటింగ్ జరుపుకున్న ప్రతిసారి అసలు మాకు తిరుగులేదు, మనం కలుస్తున్నాం. ఆ తర్వాత
మీ అందరికీ కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ గెలుపుకు మాత్రం చాలా ఎందుకు దూరంగా పోతున్నాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం రమణయ్య గారు వాస్తవేనా? కాబట్టి మాధవరావు గారు చెప్పినట్లుగా ఖచ్చితమైనటువంటి విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి, ఎందుకు ఈ విధంగా ఇన్నిసార్లు ఇట్లా మనము విజయానికి దూరం అవుతున్నాం అనేటటువంటి దాన్ని హృదయపూర్వకంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా అశోక్ కుమార్ గారు దాదాపు వచ్చి 6-7 months అయిందా సార్? లాంచ్ చేసేందుకు అద్దంకి మండలం చొక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ వరుధిని, డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు పాల్గొని హై స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరుధిని మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు టాయిలెట్స్ కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్లరాదని, ఇంట్లో ఉండే వాష్రూమ్స్ ఉపయోగించుకోవాలన్నారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని ఎంపీడీఓ చెప్పారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో 2 చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. టాయిలెట్స్ లేని వారు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకుంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కట్టించి ఇస్తారని వరుధిని తెలిపారు. దీంట్లో ముందుగా మనం కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ న్యూట్నెస్కి వెళ్ళకూడదు. అలాగే టాయిలెట్స్ కూడా వెళ్ళకూడదు. వెళ్ళినందువల్ల వాటికి మనుషులకి రకరకాల వ్యాధులు వస్తాయి కాబట్టి మనం వాటిని నివారించుకోవాలి. ఇప్పుడు మీకు టాయిలెట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇళ్లలో ఉన్నారా? టాయిలెట్ ముందు కూడా టాయిలెట్ యూజ్ చేయకుండా బయట చెమ్ము తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ఉంటే చేస్తుందండి. స్కూల్లో ఇన్ని టాయిలెట్స్ ఉంటాయి, రోడ్డు పక్కన వెళ్ళేవాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళకండి. న్యూస్ కూడా టాయిలెట్లోనే వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళద్దు. వాటి మీద అలవాటు, ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్దయ్యాక కొన్ని అలవాటు మార్చుకోలేదు. చిన్నప్పటి నుంచి అలవాటులో వచ్చే పొరపాట్లన్నింటినీ సరిచేసుకుని మీరు మంచిగా ఉండి మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంది. మీరు ఈ రోజు నుంచి బహిరంగంగా యూనివర్సిటీ వెళ్ళాము అని చెప్పండి. వెళ్తారా? వెళ్ళకూడదు. వెళ్ళమని చెప్తే అమ్మ ఏం చెప్పాలి? టాయిలెట్ లేకుండా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నాయా? మీకు వాటినే వాడండి. అది కాకుండా బయటికి వెళ్ళదు. వాటిని దొక్కినందువల్ల రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు.
ప్రాణాలను తీయకు, ప్లాస్టిక్ వాడకు, ప్రాణాలను తీయకు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ వద్దు, పచ్చదనం ప్రకృతి ధనం, పచ్చదనం చిన్నాంధ్ర 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 స్వచ్ఛాంధ్ర వేగు చెత్త వేగు పాపం వేగు చెత్త నేటి కాలంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందున్నారని, ఆడపిల్లల్ని పుట్టనిచ్చి చదివించుకోవాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా సూపర్వైజర్ రమాదేవి హాజరయ్యారు. ముందుగా విద్యార్థులచే అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు తల్లిదండ్రులు వివాహం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని మంచి స్థాయికి వచ్చిన తరువాత తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. బాలికలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రమాదేవి తెలియజేశారు. జనవరి 24 ప్రతి సంవత్సరం మనము బాలికా దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాం. ఇది జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండకుండానే బాల్య వివాహాలు చేస్తున్నారని, బాల్య వివాహాలను అరికట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది మనం జరపడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి మీతో పాటు వాళ్ళు కదా చెప్తుంటారు, పలానా అమ్మాయికి ఆ శ్రావ్యకి 13వ సంవత్సరమేను పెళ్లి చేస్తున్నాడు, మీకైతే తొక్క చెప్పుకుంటారు కదా. కాబట్టి అలా చెప్పినప్పుడు చెప్తారా? అలా చెప్పి బాల్య వివాహం జరగకుండా చూసుకోవాలి. బాల్య వివాహాలు జరగడం వల్ల నష్టాలు ఏంటో తెలుసా మీ అందరికీ? వాళ్ళు మానసికంగా ఎదగరు, శారీరకంగా ఎదగరు. కాబట్టి వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంగా శామ్ పిల్లలు పుట్టారనమాట. అదిగాక వాళ్ళు మానసికంగా ఎదగరు. కాబట్టి అత్తమామలతో ఎలా మెలగాలి, భర్తతో ఎలా ఉండాలి అనేది తెలియదు అనమాట. కాబట్టి మీరందరూ కూడా 18 సంవత్సరాలు నిండినాకే పెళ్లి చేసుకోవాలి. అందరూ కూడా పెద్ద చదువులు చదివి బాగా మాస్టర్ చెప్పినట్లు ఉద్యోగాలు చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నమాట. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన ఈ అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజున మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, అందరూ బాల్య వివాహాలు నిషేధించాలి. అందరూ బాల్య వివాహాలు నిషేధించాలి. అందరూ చదువుకోవాలి, ప్రతిరోజు బడికి పోవాలి, చదవాలి. మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుంది. బాలికలకి మీకు 33% రిజర్వేషన్ ఉంది కదా, అందువల్ల చదువుకుంటే చక్కగా మీకు అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ మీ లైఫ్ను ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి అందరూ చదువుకోండి. బాలికలను రక్షిద్దాం, బాలికలను రక్షిద్దాం, బాలికలను రక్షిద్దాం, బాలికలను రక్షిద్దాం, రక్షిద్దాం, బాలికలను 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 రక్షిద్దాం. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం చేసుకునేందుకు
ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, టాయిలెట్స్ నిర్మాణానికి 16,000 రూపాయలు ఇవ్వనున్నారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి ఎన్టీఆర్ నగర్ లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ నిర్మాణంపై అవగాహన కార్యక్రమాన్ని కమిషనర్ రవీంద్ర, కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలని, మరుగుదొడ్లు లేని వారు సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకుంటే మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 6,000 రూపాయలు, పురపాలక సంఘం ద్వారా 10,000 రూపాయలు, మొత్తం 16,000 రూపాయలు ఇవ్వనున్నారని, కావున ఎన్టీఆర్ నగర్ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రవీంద్ర చెప్పారు. మరి ఎవరైనా కట్టుకున్న వాళ్ళు ఉంటే సచివాలయంలో పేర్లు ఇవ్వండి, ఓకేనా? సచివాలయంలో పేర్లు ఇస్తే మేము ఆ పేర్లు పైకి పంపించి మీకు అందరికీ కూడా టాయిలెట్స్ కట్టేస్తాం. టాయిలెట్లు కట్టించి ఎదువరకు కట్టించాము, మళ్ళీ ఇప్పుడు కట్టిస్తాం. అది ఎవరంటే మీలాంటి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి ఒక అప్లికేషన్స్ సచివాలయంలో ఇచ్చామనుకో, మనం అవి మొత్తం ఎన్ని ఉన్నాయో చూసి పంపిస్తాం. రేపు నుంచి మీకు కట్ట కూడా ఉండదు. మీకు కట్ట ఏమవుతుందంటే దానికి ఒక 5 కోట్లు దాన్ని శాంక్షన్ చేశారు. కట్టకి మొత్తం ఫెన్సింగ్ చేసి బల్లలో లైటింగు, వాకింగ్ ట్రాకు, ఆ కాలువలో బోటింగ్ మొత్తం కూడా చేస్తాం. సంవత్సరం లోపు వెళ్ళినప్పుడు ఇంకా కట్టకెళ్ళడానికి కూడా ఉండదు కదా, అదంతా ఫెన్సింగ్ చేసేస్తాం దాంట్లో. కాబట్టి మీరు అడిగేది ఏంటంటే, మీరు 20 వార్డు మెయిన్, వాళ్ళు 20 వార్డుకు రావడానికి కారణం ఏంటంటే ఆర్పీ మీరేనా? మరి ఇది ఒకసారి మీరు దీనికి కోఆర్డినేట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఏంటంటే సచివాలయంలో పెట్టించాం. టాయిలెట్లో మనం మున్సిపాలిటీ 10,000 ఇస్తాం, 6,000 స్వచ్ఛాంధ్ర వాళ్ళు ఇస్తారు, 16,000 పెట్టి మనం టాయిలెట్ కట్టించి వచ్చాడు. కాబట్టి అది ఒకసారి మీరు మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేసుకుంటే మనం ఓపెన్ డెఫికేషన్ ఏదైతే ఉందో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయొచ్చు మనం ఈ ఊరిని. అంటే ఇక్కడ మెయిన్ నాకు తెలిసి నాకు ఒక అద్దంకి టౌన్లో ఒక 4-5 వార్డులు మాత్రం ఇట్లా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా కొంచెం పర్లేదు. ఇంకోటి చెప్పండి, చెప్తే కొంచెం ఏంటంటే ఈ ఓపెన్లో లేకుండా ఉంటే మనకి ఆరోగ్యం కూడా బాగుపడుద్ది, మనకి కొంచెం బాగా ఉంటుంది. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ను శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎల్ఐసి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎల్ఐసి ఏజెంట్లు, సిబ్బంది మీద ఉందని లియాఫీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ మూర్తి అన్నారు. శనివారం అద్దంకి ఎల్ఐసి కార్యాలయాన్ని సందర్శించి ఎల్ఐసి ఏజెంట్లతో సమావేశమయ్యి పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎస్ మూర్తిని చుండూరి నరసింహారావు, మన్నం త్రిమూర్తులు, గడ్డమడుగు మురళి తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఇండియా లెవెల్లో ఎల్ఐసి జాతీయకరణ చేయకముందు నుంచే ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలపై పోరాడిన షామీర్ అలీను ఏజెంట్ల సమస్యలపై వారు చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. జనవరి 24 యొక్క ప్రాముఖ్యతను మూర్తి వివరించి షామీర్ అలీని ఎల్ఐసి ఏజెంట్స్ పితామహుడిగా కొనియాడారు. శంషీరాలే అని చెప్పేసి ఏజెంట్ అతను చెప్పాలంటే ఈ ఏజెన్సీ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన త్యాగం. ఆయన 1896లో పుట్టాడు. 1896లో పుట్టి అట్ ది ఏజ్ ఆఫ్ 67 ఆయన పాస్ లేదు.
బట్ ఆయన కోరిక ఏమిటంటే ఈ ఏజెన్సీ ప్రొఫెషన్ని ఆర్గనైజ్ సెక్టర్గా మార్చాలి అనే థింకింగ్ మొదటి నుంచి కూడా ఆయన. ఎందుకంటే స్టిల్ అది ఏజెన్సీ అనార్గనైజ్గా ఉన్నారు, ఇంకా ఏమైనా చేయాలని చెప్పేసి ఆయన చాలా కృషి చేశాడు. చేసిన పాపం ఆయన అక్కడే డిస్సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఎందుకంటే ఆయన ఎప్పుడే చేయలేకపోయాను నేను, కానీ ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దీని అంతా చేయాలని చెప్పేసి వీళ్ళతో మాట్లాడి ఇచ్చేసి ఆయన ఎక్కడ కలెక్టర్ మనిషి అయ్యారు. ఆ రోజుల్లో ఏంటంటే ఈ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఎందుకు పెట్టారు, ఆ రోజుల్లో 1938 యాక్ట్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఏజెన్సీ కమిషను తర్వాత ఎక్స్పెండిచర్ ఈ రెండింటి మీద వాళ్ళు చేసుకొచ్చి ఎక్స్పెండిచర్ని తగ్గించాలి అనుకుంటే కుదరదు. దాని ప్రకారం మనం చేయాలి. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటే అప్పట్లో యాక్చువల్ కమిషన్ ఏదైతే ఉందో యాక్చువల్ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఏజెంట్ కమిషన్ తగ్గిద్దామని చెప్పేసి వాళ్ళు పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు ఈ శంషీరాజు గారు ఏం చేశారంటే ఎలా చేస్తారండి ఏజెంట్ కమిషన్ తగ్గిస్తాం సార్ ఎప్పుడో వచ్చింది హైదరాబాద్ తగ్గిస్తారని చెప్పేసి ఆయన దెబ్బలాట జరిగి అప్పట్లో ఆ ఏజెంట్ ఎక్కువ మంది స్ట్రెంత్ లేరు. కలెక్టర్లో ఒక 10 మందిని పోగు చేసుకున్నాడు ఆయన. ఈ 10 మందిని పోగు చేసుకుని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిందని వెళ్ళిన తర్వాత చాలా కృషి చేశాడు. చేసిన తర్వాత సక్సెస్ అయ్యింది. కారణం ఒప్పుకుంది. ఎలాగంటే 40% నుంచి 25% చేసేయమని వీళ్ళు యాక్చువల్ వాళ్ళు ఇచ్చేసింది. 40 నుంచి 25 ఎలా చేస్తారు అని చెప్పేసి ఈయనేమో ఈ దెబ్బలాట పోవాలి మొత్తం మీద మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే పార్లమెంట్లో వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుని మీరు పార్టీ కాదు, పార్టీ నుంచి 35 చేద్దాం 25 కాకుండాను అని చెప్పేసి పార్టీ నుంచి 35% కమిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఒక సక్సెస్ అయింది అప్పట్లో. ఎందుకంటే ఆ వేళ ఆయన దెబ్బలాలు ఇచ్చేసిన మూలాన్ని సో ఆ రోజు శంషీరాలి చాలా త్యాగం చేశారు కనుక దీన్ని ఏపీపీడీ కింద మనం మార్చుకోవాలని చెప్పేసి ఏజెంట్ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ డేగా మార్చాలని చెప్పి అప్పుడే ఈ నిర్ధారణ తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని అప్పటి నుంచి కూడా ఏజెంట్ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ జరుగుతున్నాం జాగ్రత్తగా. తర్వాత ఏంటంటే అప్పుడు రెన్యూవల్ కమిషన్ కూడా 5% అది కంటిన్యూ అయింది. బట్ ఏదైతే ఉందో తగ్గిన 5% ఆ 5% కూడా ఏం చేశారంటే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో 7.5% తీశారు. ప్రకృతి ప్రేమికులు మొక్కలందరికీ చేస్తున్నారు పెంచమని నెలలో. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపురం నిర్మాణానికి అద్దెంకి పట్టణంలోని దామావారిపాలెంకు చెందిన దామ రామారావు పద్మావతి దంపతులు శనివారం 1,116,000 రూపాయల విరాళంను ఈవో తిమ్మనాయుడు ఆలయ చైర్మన్ చుండూరి మురళి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన ఒకరోజు సమ్మెలోకి వెళ్తున్నట్లు సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం అద్దంకి పోస్ట్ ఆఫీస్ ఎదురుగల మస్టర్ పాయింట్ నందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన నోటీసును అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్రకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అందజేశారు. 2 విధాలుగా ఇచ్చే వేతనం ఒకటి చేశారు, 21 చేశారు అంతే, రూపాయి కూడా పెంచలా. అప్పుడు మనకు చాలా హామీలు ఇచ్చారు. మనకు సంక్షేమ పథకాలు అమ్మఒడి లాంటివి, మిగతా చాలా సంక్షేమ పథకాలు, కరెంటు బిల్లులు, ఏదైతే మిగతా విడి జనానికి ఏదైతే సంక్షేమ పథకాలు ఒక్కో కుటుంబానికి 40-50 వేలు విడిగా వస్తున్నాయి, అవన్నీ మనకు అమలు కావట్లా. సంక్షేమ పథకాలు అమలు చేయాలని గత సమ్మె కాలంలో చేసినటువంటి ఒప్పందాలని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. అంటే డిమాండ్స్ మనకు టైం లేదు కాబట్టి అవన్నీ చెప్పుకోవటానికి లేదు. ఈ డిమాండ్స్ అన్నీ పరిష్కారం చేయట్లేదు. అప్పుడు మనం సమ్మె చేసిన టైంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన దగ్గరకు వచ్చి మనకు మద్దతు తెలియజేసి మేము అధికారంలోకి వస్తే వెంటనే ఈ సమస్యలన్నీ ఈ డిమాండ్స్ అన్ని మేము పరిష్కారం చేస్తామని మనకు ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికీ ఒక్క డిమాండ్ కూడా అమలు చేయలేదు.
మనం అడుగుతున్నాము. అర్జీలు ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, చిన్న చిన్న ధర్నాలు చేశాము, పరిష్కారం చేయాలని ఏదైతే మనకి పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఈ ఆప్కాసులు లేకపోతే కాంట్రాక్టులు లేకపోతే రేపు మేము ఇంకొకటి కింద పోయి పని చేయటం కాదు, అసలు మున్సిపల్ కార్మికులు అనే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఈ అన్ని డిమాండ్స్ పరిష్కారం కోసం చేయకుండా అదనంగా లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చారు. కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ హరించే విధంగా, కార్మికులకు ఏ చట్టం లేకుండా, యూనియన్ పెట్టుకున్న హక్కు లేకుండా, సమ్మె చేసుకున్న హక్కు లేకుండా కార్మికుల్ని బానిసలుగా చేసేటువంటి చట్టం, కార్మికుల చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ బిల్లు అని తీసుకొచ్చారు. ఈ బిల్లు వల్ల మనకున్నటువంటి హక్కులన్నీ పోతా ఉన్నాయి. ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఫిబ్రవరి 12వ తేదీన మనం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె, ఒక్కరోజు సమ్మె చేస్తున్నాయి. సమ్మె అంటే ఆ రోజు పని చేయం మనం, మీకు అర్థమయ్యే భాషలో. ఆ రోజు ఎవరు డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి. అందుకని ఈ రోజు మనం అందరం సమ్మె చేయడానికి ఇప్పుడు మీరందరూ సంతకాలు పెట్టి ఈ సమ్మె నోటీసు సాయంత్రం కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. మీలో ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ డ్యూటీ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరికి మినహాయింపు లేదు, అందరూ దీంట్లో సంతకం పెట్టండి. పశుసంవర్ధక శాఖ తరపున ప్రభుత్వం పశు బీమా సౌకర్యాన్ని కల్పించాలని, బీమా నగదు 10% రైతు భరిస్తే 90% ప్రభుత్వం చెల్లిస్తుందని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. కోరిసపాడు మండలం కొమ్మిడిపాడు గ్రామంలో శనివారం పశు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య పాల్గొని పరిశీలించారు. రైతులకు పశు బీమా, పశు ఆరోగ్య శిబిరం గురించి వివరించారు. పశు బీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ రకంగా ప్రతిరోజు ఒక ఊర్లో క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపులో ఒక ఉద్దేశం ఏంటంటే రైతు వారీగా ఉన్నటువంటి కుటుంబాల్లో పెట్టుకునేటువంటి గేదెలు ఏదైతే ఉన్నాయో వాటిలోకి ఏదైనా ఇబ్బంది జరిగితే పొరపాటున వాటికి నష్టపరిహారంగా గవర్నమెంట్ వాళ్ళే డబ్బులు ఇచ్చే మార్గంగా మనకి 90 రూపాయలు 100 రూపాయలు అనుకుంటే 90 రూపాయలు గవర్నమెంట్ కట్టి 10 రూపాయలు మన చేత కట్టించి ఆ 100 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఏది చనిపోయిందంటే పొరపాటున చనిపోవడం ఆయన పోస్ట్ మార్టం చేసి దానికి రిపోర్ట్ పేమెంట్ ఇస్తారు. ఆ రైతుకి ఆ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకొక గేదెని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోళ్ళకు కూడా టీకాలు వచ్చున్నాయి, వాటి కూడా మీరు ఆ టీకాలు వేయించుకొని కోళ్ళ నుంచి జబ్బుల నుంచి రక్షణ పొందాలని తెలియజేస్తున్నాము. అలాగే చిన్న దూడలు, కట్టనటువంటి తిరగట్టేవి, కట్టుకురాటట్టు వాటి కూడా ట్యాబ్లెట్స్ అవి వస్తారు. గొర్రెలకి మేకలు కూడా నటల నివారణ ముందు ఇస్తారు. కాకపోతే మనకు వచ్చినటువంటి గవర్నమెంట్ సప్లై చేసే ముందు కొంత సప్లై చేస్తారు, మొత్తం రాలేదు. ఇంకా అది వచ్చిన తర్వాత అందరికీ గొర్రెల మేపలు పెంచుదారులు మొత్తాన్ని కూడా ఫ్రీగా ముందు ఇవ్వడం జరుగుతుంది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.